ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయంలోని 11 శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత 2 శ్లోకములలో పరమాత్మ ఎటువంటి వాడో తెలియజేశారు. ఆయన సర్వజ్ఞుడని, అనాది స్వరూపుడని, జగన్యామకుడని, అణువు కంటే సూక్ష్మరూపుడని, సర్వాధారుడని, అచింత్య రూపుడని, ఆదిత్యవనుడని, తమస్సునకు ఆవల ఉన్నవాడని తెలియజేశారు. కాబట్టి అంత్యకాలములో ఏ ప్రకారంగా అతన్ని ధ్యానించాలంటే నిశ్చల మనస్సుతో, భక్తిభావముతో, యోగ బలముచే ప్రాణవాయువును లేక దృష్టిని భ్రూమధ్యమున నిలిపి పై లక్షణముల పరమాత్మను ఎడతెక్కకుండా ధ్యానించాలి. అట్లా చేయటం వల్ల సాక్షాత్ పరమాత్మ పదమే అతనికి లభించును. కాబట్టి భగవత్ ప్రాప్తికి నిశ్చల చిత్తముతో, నిర్మల భక్తితో దైవమును సదా ధ్యానించుటయే మార్గము. అయితే ఈరోజు తెలుసుకుపోయేటువంటి ఈ 11 శ్లోకములో భగవానుడు ఆ పరమాత్మ పదము అనగా బ్రహ్మ పదము ఎట్టి మహిమ గలదో వచించుతున్నారు. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యజతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తతే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేదవిద వేదార్థము ఎరిగినవారు యత్ దేనిని అక్షరం నాశనము లేని దానినిగా వదంతి చెప్పుచున్నారో వీతరాగా రాగరహితులకు అనగా పోయిన కోరికలు గల లేక కామ క్రోధాదులను జయించిన యతయ యత్నశీలురు యత్ దేనిని విశంతి ప్రవేశించుతున్నారో యత్ దేనిని ఇచ్ఛంత కోరుచున్నవారై బ్రహ్మచర్యమును చరంతి అనుష్ఠించుతున్నారో తత్పదం ఆ స్థానమును తే నీకు సంగ్రహేణ సంక్షేపముగా ప్రవక్ష్యే చెప్పెదను. వేదవేత్తలు దేనిని నాశరహితమైన దానిగా చెబుతున్నారో రాగరహితులకు అనగా కోరికలు నశించిన యత్నశీలురు యద్దాని యందు ప్రవేశించుతున్నారో దేనిని అభిలషించుచు జనులు బ్రహ్మచర్యము అనుష్ఠించుతున్నారో అటువంటి పరమాత్మ గురించి అనగా పరమాత్మ పదమును గురించి నీకు సంక్షేపంగా చెప్పేదను. పరమాత్మ పదమును గురించి సంగ్రహముగా చెప్పేదని శ్రీకృష్ణమూర్తి ఇక్కడ వచిస్తున్నారు. అది యుద్ధ సమయం కాబట్టి విశేషించి చెప్పుటకు అవకాశం లేదు. కావున బ్రహ్మ పదమును ఎంత వర్ణించినా అంతముండదు కాబట్టి సంక్షేపంగా చెప్పేదని భగవాన్ ఇక్కడ ఆనందించారు. ముముక్షువులకి ఇది అతి ముఖ్యమైన బోధగా ఉండగలదు. ఎందుకంటే వేదముల యొక్క సారం అంతా మగవాళ్ళ పిండి సంగ్రహ రూపముగా సాక్షాత్ భగవాను ఇక్కడ పేర్కొంటున్నారు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.